ఆ రాజాగాడిని పట్టుకోవాలి. ఏంటా డర్టీ డాగ్? నేను తింటా అలా కోపంగా చూస్తుంది. దాన్ని ఏం పట్టించుకోకండి సార్. దాని ప్లేట్లో ఎవరు తిన్నా అలాగే చూస్తుంది. చికెన్ చెప్పి అరగంట అయింది. ఏంటయ్యా లేటు? ఏం కావాలి సార్? 1 beer. వీడిక్కడే ఉన్నాడు. వీడిని చంపడం మన వల్ల కాదు. పక్కనే 2 టౌన్ షెరీఫ్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళే వీడి పని పడతారు. Come on. రారా. ఏమిటే ముసలి, ఏదో ఆడపిల్లని కాబోయే మొగుడు గురించి సీక్రెట్ గా వచ్చి సిగ్గు విడిచి అడిగానని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నావు. నువ్వు చెప్పే పోలికలు ఉండేవాడు అసలే ఈ భూమి మీద ఉంటాడనుకోను. ఉన్నాడు. ఆడే నీ కాబోయే మొగుడు రాజకుమారుడు. నేను మాట చెప్పానంటే ఖచ్చితంగా నిజమై తీరుతుంది. నేను చెప్పిన సాహసాలు చెయ్యగలోడే నీకు మొగుడుగా వచ్చి తీరుతాడు. నా మాటకు తిరుగులేదు. నా మాట నమ్ము తల్లి. అయితే అతను గొప్ప రాజకుమారుడు అన్నమాట. అవును, ఆడే నీ కాబోయే మొగుడు. కానీ అతని గుర్తుపట్టడం ఎలా? మచ్చ, పుట్టుమచ్చ ఉంటుంది అతనికి. ఎక్కడా? ఎక్కడుంటుంది? మొల కింద తొడపైన మచ్చ. అక్కడుంటే నేను ఎలా చూడను మరి? ఏముంది, కనిపించిన ప్రతోడి ప్యాంట్లా చూస్తే తెలిసిపోద్ది. అంత అరుపు ఎందుకు? ఎవరు కదలట్లేదు కదా. మా డబ్బుతే, మా దగ్గర కొట్టేసిన డబ్బు అంత తే. కాచేడి రాస్కలి, షూట్ హిమ్. వాళ్ళిద్దరిలో ఎవరికైనా మచ్చుందేమో చూసుకో.
నీ దగ్గర డైమండా? చాలా ఖరీదు ఉంటుందే, నీకెక్కడిది? ఆ వివరాలన్నీ నీకు అనవసరం. ఆ డైమండ్ తీసుకుని నాకు పని చేసి పెట్టాలి. ఏం పని? రాబరీయా, కిడ్నాపా, జైల్ అదేం బ్రేకా? కాదు. ఇక్కడి నుంచో ఆడపిల్లని తీసుకుని పలాస్పాడులో దించాలి. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఆడపిల్లని పసిపిల్లని సంకలనిక్కించుకుని ఊళ్ళు తిప్పేవాళ్ళ కనిపిస్తున్నానా? అయినా వాళ్ళే రేలో గుర్రబండ ఎక్కి వెళ్ళొచ్చు కదా. పలాస్పాడుకు రైలు రూట్ లేదు. మట్టిదారి, కొండలు, అడవులు, ఎడారి గుండా వెళ్ళాలి. అది చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రయాణం. ఆ పిల్లకి ఎలాంటి ఆపద రాకుండా తీసుకెళ్ళడం చాలా కష్టమైన పని. అందుకే నిన్ను అడుగుతున్నా. సర్లే, ఎవరా పిల్ల? నా కూతురు. వార్ని చాలా ఉందే నీలో. ముందు డైమండ్ తీసావు, తర్వాత కూతురుని తీసావు. చాలా బిల్డప్లు ఉన్నాయి. సర్లే, నీ కూతురుని రెడీగా ఉండమను, రేపే తీసుకెళ్తాను. అదేం కుదరదు. ఇప్పుడే 1 గంటలో బయలుదేరా. నన్ను అర్జెంటుగా రెడీ చేసి అంత దూరం పంపడం దేనికి నాన్న? అది కాదు భువన, బాబాయ్ నేను అర్జెంటుగా పంపమని కబుర్ చేశాడు. ఏదో అర్జెంట్ పని అయి ఉంటుంది, లేకపోతే ఎందుకు రమ్మంటాడు? ఆల్రైట్, వెళ్తాంలే. రామ్మా. తొందరగా రెడీ అవ్వమ్మా. కాసేపట్లో నేను తీసుకెళ్లే మనిషి వస్తాడు. తీసుకెళ్ళడానికి మోసుకెళ్ళడానికి మనిషి ఎందుకు? నేనేం పసిపిల్లనా? నేను వెళ్ళగలను. నీకు తెలీదమ్మా, వారం రోజుల ప్రయాణం, కొండలు అడవులు దాటి వెళ్ళాలి. ఒక మనిషి తోడుండడం చాలా అవసరం. నా మాట విను. సరే, నీ ఇష్టం. అదిగా మాటల్లోనే వస్తున్నాడు రాజా. అరే, పుట్టుమచ్చా? ఇతనా? దొంగ, రాస్కల్, స్కౌండర్, రౌడీ, బద్మాష్, రోగ్, లోఫా. తిట్ల సంగతి తర్వాత గాని ముందు ఆ సంగతి చెప్పు. ఆ మచ్చోడు దొరికాడా? ఓ షట్ అప్. నాన్న, నన్ను తీసుకెళ్ళేది ఇతనే అయితే నేను చచ్చినా వెళ్ళను. మరి ఎవరితో వెళ్తావు? ఆ చోట్ల మచ్చన్నోడితో వెళ్తావా? నా పర్సనల్ మ్యాటర్ మాట్లాడేవంటే నిన్ను. అమ్మ భవన, గొడవలతో ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. నా మాట విను. నేను ఇతతో ఇంకేం మాట్లాడుకో. అతని మీద నాకు నమ్మకం ఉంది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా అర్జెంటుగా బయలుదేరు. వెళ్తానులే. రాజా, అది చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది. గారం చేయడం వల్ల అల్లరెక్కుపోయింది. అదేం చేసినా మనసులో పెట్టుకోకుండా జాగ్రత్తగా నా తమ్ముడు ధర్మ దగ్గరికి చేర్చు. అదంటే నాకు ప్రాణం. నువ్వేం దిగులు పడకు, నేను జాగ్రత్తగా చూసుకుంటాలే. ఆ ధైర్యంతో నేను నీతో పంపుతున్నా. ఓకే నాన్న, వెళ్తాను. ఇది మర్చిపోయావమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. ఇదిగో, నువ్వు గుర్రం మీద ముందెక్కుతావా వెనకెక్కుతావా? నేను నెత్తి మీద ఎక్కుతా. నా గుర్రం మీద నేను ఎక్కగలను. అలాగే కానీ మర్చిపిల్ల. షట్ అప్. నా పేరు భువన. ఏంటి, నువ్వు కూడా వస్తావా? సర్లే, ఉన్న ఒక లగేజ్ చాలు. ఏమైనా కనిపిస్తుందా? వాడు ఆ పిల్లని తీసుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. సీక్రెట్ గా మనం వాడిని ఫాలో అయ్యి టైం ప్లేస్ చూసి వాడిని ఫినిష్ చేద్దాం. ఓకే? సారీ. నన్ను చూసించాలి కానీ షో అయింది, చూపించు. ఏంటి అబ్బా, ఎక్కడికి? మంచి టైంలో వచ్చి పాడు చేసావు. కాసేపట్లో వాడు డబ్బంతా నొక్కేసేదాన్ని. ఈ చిల్లర నొక్కులు ఎందుకే? ఆ రాజాగారు ఎక్కడికో ఊరుదులు బయలుదేరాడు. వాడు పెద్ద బేరం తగిలితే తప్ప పని చేయడు. వాడిని ఫాలో అయ్యామనుకో, పెద్ద నొక్కులే నొక్కేయచ్చు. వెళ్ళిన వాడు వస్తాడు కదా. వస్తాడు, చస్తాడు. మంచి ఫిగర్ నేసుకు బయలుదేరాడు. వాడు దాంతో సెటిల్ అయిపోయాడు అనుకో, అప్పుడు నువ్వు నేను అమ్మా మంచి ఫిగరా?